హలో అండి, నేచర్తో ప్రయాణానికి స్వాగతం అండి. నిన్న మన వినాయకుడికి నిమజ్జనానికి ముందు వీడియో చూసామండి. బయలుదేరేటప్పుడు ఈ అది ఉదయం పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈ నిమజ్జనం బయలుదేరాక యాత్రలో దారిలో యాత్ర ఎలా జరిగిందనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. చూడండి యాత్ర ఎలా జరుగుతుందో. కేరళ నృత్యాలు, సాంప్రదాయ వేషధారణలతో చక్కటి దేవుడి పాటలు, రఘుకుల తిలక రారా అని పాటలు, తర్వాత బతుకమ్మ పాటలు, తర్వాత వినాయకుడి పాటలు, ఈ అన్నిటితోటి యాత్ర జరుగుతుందండి. చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. అందరూ మహిళలు కూడా బాగా పాల్గొన్నారండి. చక్కని నృత్యాలు చేసుకుంటూ ఈ గణనాథుడిని ఊరేగించారండి. ఇంకా వినాయకుడైతే ఇంకా ఇక్కడికి రాలేదు. ముందే ఈ ఘటాలు వచ్చినాయి. వినాయకుడు పక్కన వస్తున్నారు. వినాయకుడి దగ్గర ప్రసాదాలు అవి ఉన్నాయండి. అవి పెట్టుకుంటూ వెనకాల తీసుకొస్తున్నారండి. స్వామి దగ్గర ప్రసాదాలు ఉండటం వల్ల వినాయకుడు రావడానికి లేట్ అవుతుంది. అక్కడ కొంచెం ప్రసాదాలు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, భక్తులు. ఓం గణేశాయ నమః. చూడండి చక్కటి ఆటపాటలతో వినాయకుడికి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం తీసుకెళ్తున్నారు. యాత్రలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారండి. మహిళల నృత్యాలండి. అక్కడ నృత్యం చేసుకుంటూ వినాయకుని తీసుకెళ్తున్నారండి మహిళలు. ఉదయం నుంచి పాపం కేరళ వాయిద్యాల వాళ్ళు, ఈ వేషధారుల వాళ్ళు ఉదయం నుంచి కూడా నిలబడి అలా చేస్తూనే ఉన్నారండి. వాళ్ళకి కొంచెం రెస్ట్గా అన్నట్టుగా కొంచెం మహిళలు కొంచెం పార్టిసిపేట్ చేస్తున్నారు. కాసేపు వాళ్ళ సంతోషం కొలిది, భక్తి కొలిది చేస్తున్నారండి నృత్యాలు భక్తితో. మళ్ళీ సంవత్సరం ఇంకా వినాయకుళ్ళు కూడా లాస్ట్ గణపతి అండి తీసుకెళ్ళేది. ఇంకా ఈ ఊర్లో కానీ దాదాపు చాలా చోట్ల అయిపోయినాయండి అన్ని నిమజ్జనాలు. చాలా తక్కువ చోట్ల మాత్రమే ఎక్కడ ఒకటో రెండో ఉన్నాయేమో కానీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఈ చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఏమీ లేకుండా ఉండటం కోసం ఎన్నో యాగాలు చేశారండి ఇక్కడ. రోజు పూజలు జరిగాయండి. వినాయకుడు ఉన్న రోజులోని రోజు పూజలు, కుంకుమ పూజని, దీపారాధన పూజలని, ఇంకా రకరకాలుగా అయ్యగారి దగ్గరుండి పూజలు జరిపించారండి అందరితోటిని, పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో. అవన్నీ మనకు ముందుగా తెలియలేదు. చేత వీడియోలో పోస్ట్ చేయలేకపోయాము. రఘుకుల తిలక పాటకి చాలా బాగా చేశారండి నృత్యం. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. వీడియో చూడండి చివరి వరకుని. ఒక లైక్ చేయండి ఈ వీడియోకి. లైక్ చేస్తే ఇంకో వీడియో ఉంటుందండి బ్యాలెన్స్. అంటే ఈ యాత్రలో ఇంకా కొన్ని నృత్యాలు ఉన్నాయండి. అవి
తర్వాత నిమజ్జనం వీడియో కలిపి మొత్తం ఇంకో వీడియో ఉంటుందండి. రేపు ఉదయం ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తానండి, అవకాశం ఉంటే. ఒక లైక్ చేస్తే ఆ వీడియో కూడా మీకు వస్తుందండి. ఇంతకుముందు దైదా వీడియోలు, తర్వాత దైదాలో శివయ్య పురాతన కాలం నాటిదండి. ఇది గుహ, ఒక పెద్ద గుహ ఉంటుంది, ఆ గుహలో ఉంటారండి. ఆ వీడియో పోస్ట్ చేశాను. అలాగే ఎత్తిపోతల నాగార్జున సాగర్ దగ్గర ఉంటుందండి, ఆ ఎత్తిపోతల వీడియో ఒకటి. ఎత్తిపోతల అది దత్తాత్రేయ స్వామి ఉన్న ఏకముఖితో ఉన్న టెంపుల్ అండి. మనకి దత్తాత్రేయ స్వామి గుళ్ళు చాలా తక్కువ ఉంటాయి, అది కూడా పోస్ట్ చేశానండి. ఆ వీడియో కూడా మీరు అవకాశం ఉంటే చూడండి. ఋషులు తపస్సు చేసిన ప్రాంతం అండి అది, అలా ఎడ్డింగ్ ఉంటుంది ఎత్తిపోతలంటే. ఆ వీడియో చాలామంది ప్రజలు తిలకించారండి, బాగుంది. ఆ వీడియో కూడా మీరు అవకాశం ఉన్నప్పుడు చూడండి. ఓకేనండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, చివరి వరకు వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నిమజ్జన వీడియో ఉంటుందండి నెక్స్ట్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వినాయక, మళ్ళీ నీకోసం సంవత్సరం పాటు వెయిట్ చేయాలండి అందరూని వినాయకుడిని ప్రతిష్ఠించుకోవటానికి. కానీ అందరూ మనసులోనే ఇప్పుడు ప్రతిష్ఠించుకోవచ్చు, అందరు మనసుల్లోనే ఉంటాడండి ఆ దేవదేవుడు. మనం భక్తితో కొలిస్తే ఎప్పుడు మన దగ్గరే ఉంటాడండి. కొలిచిన వారికి కొంగు బంగారం మన వినాయకుడండి. జై బోలో గణేష్ మహారాజ్ की जय. जय बोलो गणेश महाराज की जय.